ఆకులు ఆకులకు ఒక్కిస్తా ఒక్కలకు సున్నం కూడా ఇస్తా. మూడు నున్నగా నమిలి నా పైన చీరలు పైన ఉంచిపోయావు. ఎండి జలతారు చీర పైన ఉంచిపోయావనుకో అవులే చూసుకుంటాను. అబ్బా ఇంతకన్నా ఆఫర్ వస్తుందా? ఎండి చీర మీద ఎండి జలతారు చీర మీద ఉంచిపోవాలంట. ఎండి చీర మీద ఇంతకన్నా ఆఫర్ వస్తుంది నాకు. లక్ష్మి దీనికి నుంచే నలివేసే ఈ ఎండి జలతారు చీర మీద ఉంచేసి పోతా. అవునా ఇచ్చేబా. నేను ఏదో మారుసామిత కట్టా స్వామి. మారుసామిత సావుకారికి చోటు ఇవ్వకూడదు, గీదవానికి ఆది చెప్పకూడదు. నీ మారుసామిత అంటే ఎంత బ్రహ్మణి తెలుసా? అలాగైనా నువ్వు వేట వరకు పోకుండా ఇంటికి అడుగుతావు అదేనబా. నా మాట స్వామి, నా మాట స్వామి 18 స్థితితో ఇస్తా, పోగులు వెలిగిస్తా అంటారు ఆడలు అంతే. నమ్మకం ఏముంది? పరిమితో అడుగుతున్నా నా దాప్రా విశ్రా బలవంతంగా నా చెప్పుకున్నాడు అవసరం బలత్కారం చేసి వద్దు. మరి నువ్వు వేడి వరకు పోవాలంటే కదా, నువ్వు వేడి వరకు పోవాలంటే ఒక పెళ్లి గారు వంటలు చేసుకుని దాన్ని పెళ్లి చేసుకుని దాని దగ్గర ఆశీర్వాదం తీసుకొని వేడి వరకు పోతావు. ఇంకెక్కడికైనా పో. పెళ్లి గారి వాళ్ళని పెళ్లి చేసుకోవాలా, వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలా. లక్ష్మి నీ ఉండగా నాకెవరు వద్దు అన్నావు కదా, నాకెవరు వద్దు, నీవే నాకు ముద్దు. లక్ష్మి నువ్వు ఎంత వద్దు, నీ మాటే తెచ్చుకోవాలా, తెచ్చుకోపో. Yeah.
అంతమాట చెప్పకుండా ఉంది. నేను కాదు వాడు ఉండండి వెనకంట వాడు మంచి తగ్గట వాడు మరి అర్థమని చేస్తాను నా కళ్ళు మాత్రం వద్దు నీ వేట మార్గమే వెళ్ళొస్తా తప్ప ఎక్కడ బాను నాకు అది మాత్రం వద్దు. నా మాట వినుపా నా మాట నా లక్ష్మి కదా నా ఇల్లాలి కదా నా భార్య ఏమని కదా మాట వినుపా దీనికేం తక్కువ లేబ్బా. ఒరే ద్వారకా నా మరి 10,000 దండాలు అంటున్నావే ఆలమ్మ గారు బాగానమ్మా భర్త ఎక్కడ వెళ్తున్నా భార్య జీవించాలా క్షేమంగా లాభంగా స్వామి అనాలి కదా నువ్వు పనే బాగుతుంటే ఆడవారు దండాలు పెడితే మగవారికి గండాలు పెట్టకుండా దండాలు గండాలు అంటున్నావే అలాంటప్పుడు వేడి వరకు ఒకటి ఇంటికాడు నువ్వు దండం పెట్టుకుని నువ్వు తలుచు నువ్వు వేడి వరకు ఒకటి తలుచు నా మాట విను మా మగవాళ్ళ మాట పైన ఉండాలా ఆడవాళ్ళు కింద ఉండాలా ఈ రోజు నువ్వు కింద ఉండి నేను పైన ఉంటా నేను ఒప్పుకుంటే కదా నేను ఒప్పుకోనా డిక్లేర్ కాలా డిక్లేర్ కాలా అందులో కాకపోతే అమ్మ పడతాను తింటుంది అదే వేటకు వెళ్ళకనే ఉండాలా నా దగ్గరే ఉండాలా వేట వరకు ముద్దు అవునా అంటే కోరుకుందానే ఇంతసేపు నన్ను ముద్దులాడుతున్నావు అంతే కదా అంటే నీ అవసరం కోసమే నా మీద ప్రేమతో కాదా నీకు కూడా అవసరమే అనుకో ఇంటికాడ ఉన్నా కదా నా భర్త ఈ రోజు నన్ను ముద్దులాడుతుంటే నా భర్తకు నా మీద చాలా ప్రేమ అనుకున్నా ఇది ప్రేమ కాదు నీ అవసరం కోసమే నన్ను అడుగుతున్నావు నా అవసరం నీ కోసం కూడా నాకేం అవసరమా ఏమవసరం నాకు భక్తులు లక్ష్మీదేవమ్మ బాగా పంపించింది భక్తులు కూడా అనుకుంటారు అందుకనే ఇంటికాడ అత్తవాడు చెప్పిందంతా మొగులు రానే లేదంతా అంటారు భక్తులు నువ్వు భక్తులు రావాలి కదా వేడి వరకు పోవాలి అంతే కదా నేను వస్తారా పోదాం వేడి వరకు ఆడోళ్ళు అరన్న మార్గం అనుకుంటా ఎందుకు రాకూడదు ఆడవాళ్ళు పెట్టుకోమంటారా అలానాడు త్రేతాయుగమున సీతాదేవి జన్మించావు కదా అరణ్య మార్గాన్ని తీసుకువెళ్ళాను ఎన్ని సంవత్సరాలు కష్టాలు పడినావా 14 సంవత్సరాలు లంకలో కాపురం చేసినా నువ్వు అవును ఇటువంటి సోగ మనకి ఇటువంటి ఇడిబాట్లు వద్దు నువ్వు ఇంటికాడ కూర్చో భక్తులు వచ్చి పూజ చేస్తారు నువ్వు మళ్ళీ వేట వెళ్ళి తిరుకొని వస్తా ఆయన మాట్లాడు నీ దగ్గర ఉంటా నా డాక్టర్ ఇస్తున్నా నీతో ఉంటే కష్టమైనా సరే ఏదైనా సరే ఎంత బాధైనా పడుతా కానీ నేను చూడకుండా నువ్వు లేకుండా నేను ఉండలేను స్వామి నేను వినను నువ్వు ఇంటికైనా ఉండాలా నేను ఎంత వెళ్ళొద్దా ఎంత మాత్రమైనా వద్దు నా డాక్టర్ ఇస్తున్నా
అన్నం పెడితే తప్ప యాది చేత కాదా నా మాట నీ మాట వినండి అమ్మని కొట్టదు నా మాట వింటాను నీకేం బాధ నా డాక్టర్ ఇస్తున్నా ఈ ఒక్కసారి నా మాట ఇద్దరు కాబట్టి అయితే పుట్టినాయి కాబట్టి కొంచెం కూడా తగ్గు పుట్టింటాం నువ్వు ఎన్ని మొదలనే మాట వినదిలే వినవా నువ్వే నా మాట విను నేను ఎంత మాత్రం విన్ను నా మాట కాయన వేట వరకు పోతావా తిట్టుకొని మళ్ళా వస్తావా ఏమైంది చేత కాదు నాకు వెళతా మళ్ళీ తిరుకొని వస్తా ఎలా వస్తావు లక్ష్మీదేవి మన మాట వెళ్ళదు కానీ వేటకెళ్ళి వెళ్దాం పాపరా వెళ్దాం పాపరా నేను వస్తాను పక్కన రే సొరకత్త దాడరా ఎదవా పాపా అది పడిపోతుందా